మాట్లాడే వాళ్ళు ఒక మాట చెప్పాలని నేను కోరుకుంటూ, మంజుల గారు ఉన్నారమ్మా. మంజుల, మగపిల్లలు ఏమనుకోవద్దు, కొద్దిగా ఆడపిల్లలకి ఎక్కువ ఇస్తాను. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 సమస్య పైన స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు కవితక్క గారికి నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మా నమస్కారాలు. ఇప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడతాను, కాకపోతే ఇందులో నేను కొన్ని డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నా. నేను వచ్చేసి తెలంగాణ అభ్యర్థిని. ఇది నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2 రాసిన హాల్ టికెట్. దీనిపైన ప్రిలిమ్స్లో ఏమి ఇచ్చారంటే, ప్రిలిమ్స్ హాల్ టికెట్ పైనే ట్రీటెడ్ ఆస్ ఓసీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఏం లేవు. డైరెక్ట్ మనం ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలంటే మెరిట్లో వచ్చి జాబ్ తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్లో లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఏ విధంగా గ్రూప్ 1లో మెరిట్ పోస్టులు ఇచ్చిర్రు, అది మా అందరికీ ఉన్న $1 మిలియన్ క్వశ్చన్. దానిపైన ఇంతవరకు ఎవ్వరూ స్పందించి ఆన్సర్ చేసిన వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. తర్వాత 18 మంది ఎట్లొచ్చిర్రు, వాళ్ళకి సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు, ఏ విధంగా మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి పెట్టారు అన్న దానిపైన కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అనేది రాలేదు. అది వస్తుంది అనే నమ్మకం కూడా మాకు లేదు. అన్నీ పక్కన పెడితే కేవలం మధ్యంతరుల ఉత్తర్వుల పైన, అంటే అక్టోబర్ 15కి ఇంకా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అవ్వకముందే ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన రాష్ట్రం ఉందంటే అది ఫస్ట్ నేనైతే ఇదే చూస్తున్నాను. మాకున్న నాలెడ్జ్లో ఈ ఫస్ట్ చూసింది ఇదే. ఇంతకు మించి ఇంకా దీనిపైన చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఇంకా మేము ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటామంటే జీవో 29 అనేది దీనిపైన మేము రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కొట్లాడుతున్నాం. దీనిపైన మేము డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి సార్ ఇది సమస్య, ఈ విధంగా రిజర్వేషన్స్ లేకుండా మాకున్న రిజర్వేషన్స్ ఇవ్వకుండా మాకున్న వాటిలోనే మమ్మల్ని తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఒక రిజర్వేషన్ అభ్యర్థి వాళ్ళు మెరిట్లో కనుక జాబ్ సాధించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని మెరిట్లో కన్సిడర్ చేయాలి. ఇది లేదు, దీనిపైన మీరు స్పందించండి అని చెప్పినాం. తర్వాత మేము చాలాసార్లు ఆయనని కలవడానికి ట్రై చేయడం జరిగింది. సరే నేను చూస్తా, నేను జిఆర్డీ వాళ్ళని అడుగుతాను, నేను దీనిపైన ఒక వివరణ ఇస్తా అన్నారు. కానీ ఈ రోజు వరకు అసలు జీవో 29 ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం వచ్చింది, ఇది చెప్పడానికి అసలు ఏ కాంగ్రెస్ వాళ్ళకి కూడా నేను అడుగుతున్నా. ఈరోజు చెప్పగలరా ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళలో చాలామంది దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ నుంచి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. మీ జాతికి అన్యాయం చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని మీ పదవులు ఉంటే ఎంత పోతే ఎంత అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అవ్వొద్దా, గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వొద్దా, వాళ్ళు నెక్స్ట్ ఐఏఎస్లోకి వెళ్ళొద్దా, డిఎస్పీ నుంచి ఐపీఎస్లోకి వెళ్ళొద్దా? గ్రూప్ 1 క్యాడర్ పోస్టులు అనేవి వీళ్ళు కంఫర్ట్ ఐఏఎస్లు అవుతారు. మరి మీరు ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అందరికీ నేను ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ ఎమ్మెల్యే సీట్లను కాపాడుకోవడానికే మీరు ఉన్నారా? ఉంటే కరెక్ట్గా చెప్పేసేయండి, బయటకు వచ్చి చెప్పండి. రేపటి నుంచి మేము గనక జీవో 29 పైన ఎవరైతే నష్టపోయినరో ఆ అభ్యర్థులు అందరూ మేము తలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా తిరగలేడు మీ కాన్స్టిట్యున్సీలో. బరాబర్ చెప్తున్నాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ ప్రశ్నిస్తాం. మీరు ఎవరు కూడా తిరగలేరు, తిరగనివ్వం కూడా. ఒకవేళ మేము ఇస్తున్నటువంటి పిల్లల జవాబు పత్రాలు ఇవ్వండి అని కూడా మేము డిమాండ్ చేస్తాం. అయితే కుట్రపూరితంగా ప్రభుత్వం జవాబు పత్రాలను డిస్పోజ్ చేసే కార్యక్రమం పెట్టుకుంటుందని తెలిసింది. దాన్ని చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని కూడా మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో డిస్పోజ్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యూష గారిని మాట్లాడవలసింది కోరుతాం. ముందుగా కవితక్క గారికి చాలా థ్యాంక్స్ అక్క. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. జీవో 29 గురించి మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ జీవో 29 గురించి నేను ఒకరోజు కవితక్కకి కాల్ చేసినాను. ఐ థింక్ అక్క ఇట్స్ 10 o'clock in the night ఐ గెస్. అక్క నాకు రిటర్న్ కాల్ చేసి, అంటే మన బాధనే నేను అక్కకి SMS చేశాను ఆ రోజు. అక్క మాకు ఒక అడ్వకేట్ కావాలి, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తే అక్క నాకు అంత నైట్ ఫోన్ చేసి, డోంట్ వరీ ప్రత్యూష, రేపు పొద్దున మీ తరపున ఒక మంచి అడ్వకేట్ వెళ్తారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే అక్క ఈ గ్రూప్ 1 గురించి ఈరోజు కాదండి, నాట్ టుడే, ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ని అక్క డైరెక్ట్ చేశారు. కాకపోతే ఆ రోజు మిగతా కారణాల వల్ల ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది. బట్ దిస్ ఇస్ అ రైట్ టైం అక్క. థ్యాంక్ యూ సో మచ్.
సో మా కలలపై మోసం చేసిన, మా స్వరాన్ని అణిచిన మేము మౌనంగా ఉండమిక. న్యాయం కోసం గలమెత్తుతాం గట్టిగా. పుస్తకాలు మా ఆయుధం, సత్యం మా శక్తి. కష్టంతో రాసిన ప్రతి పదం మా పోరాటానికి జెండా అవుతుంది. నిజం మట్టిలో కలిసిపోదు, ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. మా చెమట చుక్కలే సాక్ష్యం, న్యాయం నిలిచే రోజు దూరం కాదు. మా నినాదం ఒకటే, భయం లేని యువత, సత్యమే మార్గం. ఈ భూమి వినాలి, ఈ వ్యవస్థ మారాలి. మా గర్జనతో న్యాయం మేలుకోవాలి. అయితే నేను కొన్ని పాయింట్స్ అడ్రస్ చేస్తాను ఈరోజు. నేను ఒక ఎస్టీ క్యాండిడేట్, మైసెల్ఫ్ ప్రత్యూష రాథోడ్. అయితే తెలంగాణ ఉద్యమం నేను నిజంగా చూడలేదక్క ఎట్లుండేది అనేది. కానీ ఈ విద్యార్థులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారో అది ఆ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసిందనమాట. ఎన్ని దెబ్బలంటే ఒక్కొక్క దెబ్బకి రేవంత్ రెడ్డి గారు ఒక్కో దెబ్బకి ఆన్సర్ చేయాల్సిందే. ఆడపిల్లలను చూడట్లేదు, మగవాళ్ళని చూడట్లేదు. లిటరల్గా అమ్మాయిలని పోలీస్ వాళ్ళని లెక్కించి మరీ వాళ్ళని పోలీస్ స్టేషన్లలో ఉంచుతారు రాత్రిపూట. దీనికి అందరూ మౌనంగా ఉంటారు, ఎవరు దీని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. అండ్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు వాళ్ళు వచ్చి ఓట్ల కోసం బాగానే వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూత్ డిక్లరేషన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. కానీ ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. ఇన్నిసార్లు ఢిల్లీ పోతారు కానీ ఒక్కసారి కూడా మన గురించి మాట్లాడట్లేదు సార్ ఎందుకో. అండ్ బీహార్ ఎలక్షన్ స్టంట్స్ కూడా చేస్తారు. సోషల్ జస్టిస్ అని అంటారు, కానీ సోషల్ జస్టిస్ ఇక్కడ ఏమి ఉండదు అనమాట తెలంగాణలో. అండ్ మోర్ ఓవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ అల్టిమేట్ అని చెప్పేసి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు మేబీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఒక పేజ్ లేదనుకుంటారు రిజర్వేషన్ గురించి. అందుకే ఈరోజు రిజర్వేషన్స్ వైలేట్ అవుతున్నా కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈరోజు మాలో అక్క చాలామంది విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గురుకులాల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారక్క. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి నిజంగా నేను కేసీఆర్ గారికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాక. ఎందుకంటే నిజంగా మా ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎస్టీ తండాలలో ఉండే చాలామందికి ఇంతకుముందు ఎడ్యుకేషన్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుండే అక్క. ఎడ్యుకేషన్ అనేది తండాలకు పోతే మాత్రం అన్ని ఇళ్ళలకు గడలేసి వెళ్ళిపోతుండే. ఇప్పుడు అదే తండాలలో స్టూడెంట్స్ గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకుంటున్నారు. ఈరోజు ఎగ్జామ్ రాసిన చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకులాల నుంచి వచ్చిన స్టూడెంట్సే. వాళ్ళు ఎంత కష్టపడి చదివినారో అనేది నాకు తెలుసాక, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అయితే ఈరోజు గ్రామ పంచాయతీలు చేసి రిజర్వేషన్స్ చేసి మంచిగా అందరికీ అవకాశాలు దొరకాలి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అవకాశాలు దొరకాలి. ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ రైట్స్ కోసం, అంటే వాళ్ళు కూడా డిజర్వ్ చేస్తారు, వాళ్ళు ఇది డిజర్వ్ చేస్తారని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు చేశారో. కానీ ఈరోజు ఓన్లీ అక్క ప్రతిపక్షం మీద కుట్ర చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ పని చేసినారు. రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా హీ వాంటెడ్ టు విన్ ఆన్ ద అపోజిషన్ అక్క. మా గురించి ఈ రోజు వరకు మా గురించి ఆలోచించలేదు. ప్రతిసారి మేము ఏదో అసలు ఈరోజు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాక ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ట్రోల్స్ కమెంట్స్ చేస్తారనమాట. వీళ్ళు ఎగ్జామ్ రాలేదు, వీళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడున్నాయి, అసలు వీళ్ళకు ఈ ఎగ్జామ్కి సంబంధం లేదు అని అంటారు. మీరు రండి మేము అందరం రాస్తాం. ఈరోజు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాలేదని అంటున్నారు కదా, మీరు రండి, ఇదే ప్రెస్ క్లబ్లో మేము వెయిట్ చేస్తాం, మనం అందరం కలిసి ఎగ్జామ్ రాద్దాం. అయితే సో ఇంకొక విషయం చెప్తాను నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి. 50+ మెంబర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే 50+ మెంబర్స్ ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు 500+ ఉండే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు. ఏమన్నంటే వికీపీడియా ప్రామాణికం అని అంటారు, తెలుగు మీడియం బుక్స్ ప్రామాణికం కాదు, తెలుగు అకాడమీ బుక్స్ చదవకండి అని అంటారు. మరి వికీపీడియా సోర్సెస్ ప్రామాణికమా లేకపోతే తెలుగు మీడియం అనేది చెప్పాలి. అనదర్ థింగ్, టీజీపీఎస్సీ చుట్టూ ఈరోజు పోలీస్ పర్సనల్ ఉంటుంది. టీజీపీఎస్సీ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ ప్లాట్ఫామ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది మాకు. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ 1 అనే జాబ్ కోసము 10 to 14 years అయ్యింది, ఎంత కష్టపడి చదువుతున్న స్టూడెంట్స్ అనేది తెలుసు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిక్కడపల్లి లైబ్రరీలో చాలామంది స్టూడెంట్స్ మెడికల్ షాప్లో పనిచేస్తున్నారు అక్క. 6,000 రూపీస్ కోసం వాళ్ళందరూ చదువుకున్న స్టూడెంట్స్ అక్క. అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ లైబ్రరీకి వెళ్తే తెలుస్తుంది. 5 రూపీస్ పొద్దున్న తినరు, రాత్రి తినరు, మధ్యాహ్నం ఒక పూట తింటారు, 5 రూపాయల భోజనం చేస్తారు.
ఈరోజు పారాగాన్ చెప్పులు వేసుకొని తిరుగుతారు, చెప్పులు ఇరిగిపోతాక కాంటా పెట్టుకొని మరీ తిరుగుతున్నారు వాళ్ళు లైబ్రరీలో స్టూడెంట్స్. అంత పెథటిక్ సిచ్యువేషన్ ఉందాక ఒకసారి మీరు కూడా లైబ్రరీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో, ఒకవేళ నాకైతే అర్థమైంది 2 లక్షల జాబ్లు ఇప్పట్లయితే ఇయ్యరు, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ కోసం ప్లీజ్ ట్రై టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ అక్క ఫ్రమ్ యువర్ అండ్. ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, మరీ మెడికల్ షాప్లో పనిచేయడం కంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది, కాబట్టి దాని గురించి ఆలోచించండి అక్క. సో ఇంకోటి, ఈ లీగల్ సెల్ గురించి ఇందాక చాలామంది మాట్లాడారు. దెర్ ఈజ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ అక్క హూ వర్క్డ్ డే అండ్ నైట్ పనిచేసినారు, డ్రాఫ్టింగ్ చేసి డే అండ్ నైట్ పనిచేసినారు. వాళ్ళు లిటరల్లీ వాళ్ళ దగ్గర ఉండే అసెట్స్ని కూడా అమ్ముకొని మరీ ఇందులో మేము పెట్టడం జరిగింది. దాని గురించి నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు మాట్లాడాను అక్క మీతోటి. ఉపేందర్, నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశాను. మెయిన్స్ రాసినప్పుడు ఆ హాల్ టికెట్ మీద వాళ్ళు స్పష్టంగా రాశారు నాన్ లోకల్ అని, ట్రీటెడ్ యాజ్ ఓసీ. అదే మెయిన్స్ క్వాలిఫై అయ్యి పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా ట్రీటెడ్ యాజ్ ఓసీ అదర్ దెన్ ఏపీ అని రాశారు. మన హాల్ టికెట్ మీద ఎందుకు ఇవ్వలేదు అదర్ దెన్ స్టేట్స్ అని? అంటే వాళ్ళు ఫస్ట్ హాల్ టికెట్స్ ప్రింట్ చేసే నుంచి నోటిఫికేషన్ ఇచ్చే వరకు వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ఏం చేయాలి అనేది. జీవో మార్చడం దగ్గర నుంచి కూడా అన్నిటికీ వాళ్ళు ముందస్తు ప్రిపరేషన్ చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చిర్రు. వాళ్ళు ఫస్ట్ చేసిన మొదటి మోసం ఇదే అని మేము జియో 55 గత గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం కోసం జియో 55 ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన జియోని మీరు రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జియో 29 తీసుకురామని ఎవరైనా విద్యార్థులు ఏమైనా ఆందోళన చేసిర్రా, ధర్నాలు చేసిర్రా? చేయలేదు కదా. మీరు నోటిఫికేషన్ రద్దు చేసిర్రు. ఆ రోజు మాధవీదేవి గారు కూడా జడ్జిమెంట్లో కూడా ఎగ్జామ్ పెట్టమని అన్నది, కానీ రీనోటిఫికేషన్ ఇవ్వమని ఆ రోజు జడ్జిమెంట్లో ఇవ్వలేదు. కానీ మీరు రీనోటిఫికేషన్ ఇచ్చి 60 పోస్టులు కలిపారు. 60 పోస్టులు యాడ్ చేయమని ఏ రోజన్నా నిరుద్యోగులు ధర్నాలు చేసిర్రా? చేయలేదు కదా. గ్రూప్ 2 పోస్టులు పెంచమని నిరుద్యోగులు ధర్నాలు చేసినా కూడా మీరు గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. గ్రూప్ 1 పోస్టులు పెంచి ఇక్కడ మరి మోసం చేసినట్టు అర్థం కదా. కొత్త వాళ్ళకి ఎందుకు అప్లికేషన్ ఛాన్స్ ఇచ్చారు? గత 2 సార్లు ఎగ్జామ్ రాసిన ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఎంత అవకాశం ఇస్తారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా 60 పోస్టులకు అవకాశం ఇవ్వాలి, కానీ మిగతా 563 పోస్టులకు ఎట్లా అవకాశం ఇస్తారు? మీకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమేగా ఈరోజు చేసిర్రు. ఫిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు 2 వేరుగా ఇచ్చారు. వేరుగా ఇచ్చినప్పుడు అసలు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వ్యక్తి మెయిన్స్ ఫిలిమ్స్ క్వాలిఫై కాని వ్యక్తి మెయిన్స్ రాశాడని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫిలిమ్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి. ఇప్పుడు 562 మంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. 500 అపాయింట్మెంట్ ఆర్డర్స్లో ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారా లేదని 562 హాల్ టికెట్లు మీరు బయట పెట్టండి. మీరు నిజాయితీగా పారదర్శకంగా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించినట్లయితే మీరు 562 మంది ఫిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఈరోజు వెబ్సైట్లో పెట్టాలని మేము టీఎస్పీఎస్సీని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తప్పు చేయలేదు కదా, మీరు నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా వ్యవహరించారని మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడినది నిజమైతే ఈరోజు మీ హాల్ టికెట్లు బహిర్గతం చేయండి. వ్యక్తిగతంగా ఒక్కరు పేర్లు కూడా మెన్షన్ చేయండి. ఏ స్టేట్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, ప్లస్ వాళ్ళు ఒక్క పేర్లు కూడా మీరు మెన్షన్ చేయండి. మీరు ఖచ్చితంగా నిర్వహించారు కదా, మీరు తప్పు లేకుండా నిర్వహించినాం మేము అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నట్లయితే మీరు మెన్షన్ చేయండి. అంతేకాకుండా మీరు గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మీరు 14 క్వశ్చన్లు తప్పులు ఇచ్చారు. 14 క్వశ్చన్లు మీరు తప్పులు ఇచ్చినప్పుడు వేమనరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేమనరేందర్ రెడ్డి గారు రియాజ్ కాల్ చేస్తున్నప్పుడు రియాజ్ గారు అంటున్నారు అశోక్ నగర్లో రాంగ్ ప్రాపకండ చేస్తున్నారు, ఒక్క క్వశ్చన్ తప్పు లేదు అని అంటున్నాడు. మరి ఆయన హిస్టరీ ప్రొఫెసర్ కదా, ఆయనకు తెలియదు ఎన్ని క్వశ్చన్లు తప్పులు ఉన్నాయని. ఆ రోజు చూశారు కదా, అశోక్ నగర్ నుంచి ప్రాపకండ చేస్తున్నారు. తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదన్నప్పుడు మరి తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు, వికీపీడియా ప్రామాణికం అంటున్నారు. మరి నెక్స్ట్ మీరు నోటిఫికేషన్ ఇస్తే ఏ బుక్స్ ప్రామాణికమో ముందు మెన్షన్ చేయండి. మీరు నోటిఫికేషన్లోనే మేము తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోము, ప్రైవేట్ ఆథర్స్ బుక్ ప్రామాణికంగా తీసుకోము, మేము వికీపీడియానే ప్రామాణికంగా తీసుకుంటాం, మీరందరూ వికీపీడియా చదువుకోండి ముందుగా అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేసినప్పుడు మేము కూడా అదే సోర్స్ వెతుక్కుంటాం మీకు బుక్స్ కరెక్టా కావా అనేది. అంతేకాకుండా మీరు తెలుగు భాష సంస్కృతివేత్తలు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఈరోజు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటున్నారు, తెలుగు భాష ప్రామాణికం కాదన్నప్పుడు మీరు భాషావేత్తలు ఎక్కడికి వెళ్ళారు? మీరు భాషావేత్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అసలు తెలుగు భాష ప్రామాణికం కాదన్నప్పుడు
తెలుగు అకాడమీ ప్రామాణికం కావాలన్నప్పుడు 1960 నుంచి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈరోజు మీరు వచ్చి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటున్నారు. మరి అదే జేఎల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు జేఎల్ ఎగ్జామ్ తెలుగు అకాడమీ ప్రామాణికమని మీరు ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మరి గ్రూప్ 1 ఎగ్జామ్కి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నప్పుడు మరి జేఎల్ ఎగ్జామ్కి ఎలా ప్రామాణికం అవుతాయి? ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారనేగా అర్థమవుతుంది. ప్రతి ఎగ్జామ్లో మీరు తప్పులు చేస్తున్నారు, మొదటి నుంచి తప్పులు చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వరకు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటే ఒక 10-15 ఇచ్చుకోండి, మేము అందరం అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కదా. అసలు మొత్తం సిస్టమ్నే తప్పు చేసుకుంటా మీకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా అంటే తెలంగాణ భవిష్యత్తు మీకు అవసరం లేదా? అంటే 30 సంవత్సరాల భవిష్యత్తు మీ ఉద్యోగాలు మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నింటిలో మీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సాగనీయం. మేము పోరాడి తెచ్చుకుంది ఉద్యోగాల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసమే మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామే తప్ప మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, నువ్వు నచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం కాదు. 3rd ర్యాంక్ వచ్చిన వంశీకృష్ణారెడ్డికి తెలంగాణ సంస్కృతి అంత బాగా తెలుసా? అంత బాగా చదివాడు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ అంత కొంచెం మేము అడుగుతామన్నాం ఈరోజు. అంటే తెలంగాణ పోరాటం చేసిన యోధుల కన్నా ఎక్కువ చదివారా మీరు ఎట్లా వస్తాయి? 3rd ర్యాంక్ ఎట్లా వచ్చింది? అసలు 3rd ర్యాంక్ అతను ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యడం లేదని హాల్ టికెట్లు బయట పెట్టండి ఫస్ట్. అతను ఎగ్జామ్ రాశాడా లేదా? ఏ సెంటర్లో? నా దగ్గరికి కొంతమంది మిత్రులు వస్తున్నారు, ఆ 3rd ర్యాంక్ అన్న అబ్బాయి నాకు ఏ సెంటర్లో కనిపించలేదు అంటున్నారు. కనిపించలేదని అడుగుతున్నారు. చాలామంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 3rd ర్యాంక్ రాశాడు, ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశాడు, ఎక్కడ రాశాడు, ఎలా రాశాడు మొత్తం బయట పెట్టని మీరు అంతేకాకుండా తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర అన్యాయం. 9% ఏపీఎస్సీ రాసిన ఎగ్జామ్లో 26% పాస్ అయ్యారు. అలాంటిది 9% ఎట్లా అవుతాయి? పుస్తకాలన్నీ తెలుగులో ఉన్నాయి. తెలంగాణ చరిత్ర చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ సంస్కృతి అద్భుతంగా ఉంది, తెలంగాణ హిస్టరీ చాలా అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తన భాష థ్యాంక్ యూ ఉపేందర్. అందరికి అవకాశం ఇద్దాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ ఎగ్జాము, గ్రూప్ 1 ఎగ్జాము అన్నీ రాపిచ్చినట్టున్నామ్మా. కానీ ఆన్ సీరియస్ నోట్, ఇంత సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది. మంత్రుల దగ్గర పోయినప్పుడు కూడా చాలా అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఆ వైఖరి మార్చుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇందిరా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇందిరా ఎవరు? ఈజాష్ ఇందిరా. ఎజాష్. ఓకే, ఎజాజ్. ఓకే, ఎజాజ్ గారు. వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి, పెద్దలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంతవరకు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది, ఒక శూన్యత. ఎలాంటి పోరాట పటిమ, ఎలాంటి ఉద్యమాలు ఏం లేవు. ఎందుకంటే 2014కు అంటే ముందు బీభత్సమైన పోరాటాలు చేసినాం. తర్వాతకి తెలంగాణ వచ్చింది, చేసుకొని పండుకున్నాం. నిజం చెప్తున్నా, ఒక తెలంగాణలో ప్రెస్టీజియస్ పోస్ట్ గ్రూప్ 1, దీంట్లో భారీ కుంభకోణం జరిగింది. ఖచ్చితమైన ఆధారాలు మేము కోర్టుకు సబ్మిట్ చేసినాం. స్టిల్ వాటిని పక్కన పెట్టి ఎక్కడో శిల్పకళా వేదిక, గతంలో ఆయన ప్రతిసారి ఏంటంటే బీ ఫార్ములు ఇచ్చే అలవాటు ఆయనకి. అట్లనే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇస్తుండు. ప్రతిసారి ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు చాలాసార్లు చెప్పాయి, ఎవరో కన్న కొడుక్కి నా కొడుకు అని చెప్పుకున్నట్టు. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు ఈయన ఇచ్చిండు. ఎగ్జామ్ పెట్టిన తర్వాతకి రిజల్ట్స్ ఈయన ఇచ్చిండు, అంతే, ఇంకా వేరే ఏం చేయలేదు. అయితే అంతకంటే ముందు జరిగిన నియామక పత్రాలన్నీ కూడా ఎల్బీ స్టేడియంలో, రవీంద్రభారతిలో ఇచ్చిండండి. తర్వాతకి కేవలం ఓన్లీ గ్రూప్ 1కి సంబంధించిన నియామక పత్రాలు శిల్పకళా వేదికలు ఇచ్చిండు. ఫ్రెండ్స్ అడిగారు, ఏందన్నా ఎట్లా చేశారంటే, అరే మొత్తం ఉండేది అక్కడ నెరబోయి ఇల్లు దగ్గర ఉంటుంది, వచ్చి తీసుకొని పోతారని చెప్పారు. అంతే మరి. శిల్పకళా వేదిక ఎట్లుంటుంది అంటే ముందర సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు రాకుండా ఉంటాడు. ఎల్బీ స్టైల్ అంటే చెప్పులు పడతాయి, పైనుంచి రాళ్ళు పడతాయి. ఇవ్వలేదు. అలిగేషన్స్ ఇవన్నీ నువ్వు వచ్చి ముందు చెప్పాలి. ఇక్కడ మేడం రాశారు, గ్రూప్ 1 నియామకాలు. మేము ఫస్ట్ నుంచి కూడా ఏదంటే గ్రూప్ 1 నియామకాలు కాదు, గ్రూప్ 1 ఎన్నికలు. అవి గ్రూప్ 1 ఎన్నికలు. నిజంగా ఈ ఏదైతే డిప్యూటీ కలెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయండి, అవి టోటల్ 42 మేడం, టోటల్ 42. అందులో కేవలం 2 మాత్రమే, ఒకటేమో ఉర్దూ మీడియం క్యాండిడేట్కి ఇచ్చారు, ఒకటేమో తెలుగు మీడియం, దట్ టు బి విహెచ్ క్యాండిడేట్. రిమైనింగ్ 40 వేకెన్సీస్ ఫిల్డ్ విత్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్. నేను తెలుగులో రాసిన, ఈవెన్ బికమ్ ఏ ముస్లిం, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు రాసిన 435, నల్గొండ మీడియాలో నుంచి వచ్చినాను. 435, జస్ట్ 6 మార్క్స్ బిహైండ్ నేను ఆగిపోయాను.
నాకు ఒక్కడికే రావాలి ఉద్యోగము, నేను ఎలిజిబుల్, నేను తోపని చెప్పట్లే. నాకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు, నాకు కూడా ఎందుకు రాలేదు. ఇది నాకే రావాలి. ప్రతిసారి టీజీపీఎస్సీ కోర్టులు ఏం చెప్తుందంటే ఉద్యోగం రాని వాళ్ళు చేస్తున్న పది కాదు. ఇది మేము ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు దే ఆర్ నాట్ కేపబుల్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంకోటి ఏంటంటే ఇందులో మొత్తం జస్ట్ 21 వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది మేడం. 2 monthsలో చదివి పాస్ అయినా, 2 monthsలో చదివితే వచ్చేది ఉద్యోగం కాదు, తలకాయ నొప్పి కూడా రాదు. రియల్లీ గ్రూప్ 1 సిలబస్ పేపర్ 6 ఉంటుంది, విప్రకాష్ సార్ రాశారు బుక్. ఆ బుక్ చూస్తేనే తడుస్తుంది. అట్లాంటిది 2 monthsలో అసలు సిలబస్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని నోట్స్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు 2 monthsలో అలవాటు అయిపోయింది. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటాడు. ఎవరంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక క్యాండిడేట్ చెప్పింది. నేను వాళ్ళని టార్గెట్ చేయలేదండి, వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క గ్రావిటీని క్వశ్చన్ చేస్తున్నాను. వై? బికాజ్ షీ టోల్డ్ దట్ 4 times షీ డిడెంట్ క్లియర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీలో. అదేలేనంట యూపీఎస్సీకి తెలంగాణ గ్రూప్ 1కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ సోషాలజీ, ఇవన్నీ మనకి కమాండ్ ఉంటే కానీ చేయగలము. అలాంటిది మొత్తం వీళ్ళకే వచ్చాయి. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా మాకు చాలా అంటే ప్రతిసారి కోర్టు ఏమంటుందంటే ఆధార్ అడుగుతుంది. గ్రూప్ 1లో స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలో రాసిన వాళ్ళకి వచ్చాయి. అందులో ఎవరు రాశారంటే కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. రియల్లీ నేను చెప్తున్న పాయింట్. కాకపోతే మాకు ఆ రోజు అక్కడ జరిగిన డిస్కషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆధారాలు లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు బతికిపోయారు. కానీ తాజ్ బంజారా హోటల్లో మీరు లాడ్జ్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ డైలీ ఎగ్జామ్కి రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. 7-8 days ప్రోగ్రామ్ ఇది. అక్కడి నుంచి మిమ్మల్ని ఎగ్జామ్ తీసి వచ్చి ఎగ్జామ్ సెంటర్లో రాపిచ్చి తీసుకొని వెళ్తారు. వాళ్ళకే ఈ జాబ్స్ వచ్చాయి. ఇంకొకటి ఇక్కడ అంటే వైలేషన్స్ చాలా జరిగింది. టీజీపీఎస్సీ వైలేషన్స్ చాలా చేసింది. ఈవెన్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ 222 pages జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని 20 minutes కూడా 65 days ఆర్గ్యుమెంట్స్ జరిగాయి హైకోర్టులో. 60 minutes కాదు కదా, 60 seconds మాకు ఇవ్వలేదు. 20 minutes ఆర్గ్యుమెంట్ జరిగితే మొత్తం టీజీపీఎస్సీ ఫేవర్గా ఆర్గ్యుమెంట్ జరిగింది. కోర్టు ఏం చెప్పింది అని అంటే వీళ్ళేం కోరుకున్నారు, స్టే తీసేసుకున్నారు. స్టే తీసేసుకున్న తర్వాతకి స్టిల్ డివిజనల్ బెంచ్లో పెండింగ్ ఉంది. నాకు అవసరమే లేదు. స్టే అయిపోయిన తర్వాతకి మేము వి విల్ ఫైట్ ఇన్ హయ్యర్ కోర్టు. ఐ థింక్ సుప్రీంకోర్టులో మేము ఫైట్ చేస్తాము. ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. October 15th హియరింగ్ ఉంది డివిజన్ బెంచ్లో. వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్, మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మా యొక్క దృఢ సంకల్పం ఖచ్చితంగా మేము గెలుస్తాం సుప్రీంకోర్టులో. కానీ ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. నేను ఇక్కడ కొంతమందికి నేను చేయాల్సిన సజెషన్స్ ఏంటంటే ఎవరైతే నిరుద్యోగ మిత్రులు చాలా ఎమోషన్, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా ఎమోషన్, కొంతమంది మాట్లాడేటప్పుడు నాదో భావోద్వేగం ఉప్పొంగింది. ఎందుకంటే ఇక్కడ మేము పడిన కష్టం అట్లాంటిది. ఒక్కొక్క రాసిన అక్షరంలో మా రక్త చుక్కలు ఉన్నాయి, చెమట చుక్కలు కాదు, రక్త చుక్కలు ఉన్నాయి. తల్లిదండ్రులు నేను చెప్తున్నా 2014 నుంచి కేసీఆర్ గారు ఎక్కడైతే పర్యాటక గ్రౌండ్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చినారో అప్పుడు నేను అంటే అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తుండే. ఆ స్పీచ్ విని నేను వదిలేసాను జాబ్. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కొట్టాల్సిందే అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికీ టీచింగ్ ప్రొఫెషనల్ ప్రైవేట్గా ఏదో జాబ్ చేస్తున్నా కానీ ప్రిపరేషన్ వదిలేదు. నాకు చాలామంది గైడెన్స్ ఇచ్చారు. మీరు ఎవరు తెలంగాణలో అంటే గ్రూప్ 1కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఎవరంటో వాళ్ళందరి దగ్గర నేను గైడెన్స్ తీసుకున్నాను. నేను ఆగిపోయాను జస్ట్ బికాజ్ ఆఫ్ తెలుగు మీడియం వేరియేషన్స్. ఇక్కడ బయాస్డ్ ఇక్కడ మీరేం చేయాలంటే నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ఒకటి ఇవ్వండి మా అభ్యర్థుల తరపున. అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్. అప్పుడు మా వాటాలు మాయి, మీ వాటాలు మీ. అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ గ్రూప్ 1 వివాదం సమస్య పోలేదు, లెక్క తేలాల్సిందే. ఏ లెక్క? పైసలు లెక్క తేలాల్సిందే, ఉద్యోగాల లెక్క తేలాల్సిందే. ఎవరి వాటా ఎంత? ఆంధ్ర ఉద్యోగాలకు ఎన్ని వచ్చినాయి, తెలంగాణకి ఎంత, అభ్యర్థులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎవడంతా తీసుకుండు, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి 4 కాబట్టి అంటున్నా, అక్కడ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు చెప్పిండు, నాకు నా ఎన్నికప్పుడు కూడా నేను ఇంత బాధపడలే అంటాడు. కరెక్టే మరి చెప్పింది ఆయన. ఎందుకు బాధపడలేనంటే ఇక్కడ డబ్బులు పోతాయి, డబ్బులు మూటలు తీసుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, బాధ అయితే దానికి నిద్ర కూడా పట్టలేదు, ఛాయ్ కూడా దాగలేదు అంటుండు. అవన్నీ మేము అడగలేదు, మీరే చెప్తారు మా ముందర మాకు ఇట్లయింది అట్లయిందని చెప్పి. సో ఈ మీడియా పరంగా మేడంకి రిక్వెస్ట్ చేసేది అంటే, మేడం మాకు టిల్ ద ఫైట్ ఎప్పటివరకు అయితే మేము గ్రూప్ 1 మాకు ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ జరిగేంత వరకు మీరు ఖచ్చితంగా మా వెంట ఉంటారని కోరుకుంటున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు, ఇక్కడికి వచ్చి మా వెంట ఉన్నందుకు తెలంగాణ జాగృతికి, మేడంకి, మీడియా మూతలకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. జడ్జ్ గారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొక్కి ఒక 8 మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయనేటటువంటిది చాలా సీరియస్ వయలేషన్. దాని మీద కూడా ఖచ్చితంగా కొట్లాడతాం. అది మన గ్రూప్ 1 ఎంటైర్ కాజ్కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. సో న్యాయస్థానాల్లో మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసం కూడా నాకున్నది.
అదేవిధంగా ఇప్పుడు సోదరి నీరజ గారిని మాట్లాడవలసింది కోరుతాం. నీరజ గారు తనేనా? ఇక్కడ రండి అమ్మా ప్లీజ్. I always respect and honor you. You stand inspiring for all the youth and especially the women. So, ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరికంటే I am not so knowledgeable because I come with IT background with 12 years of experience and I resigned my job after qualifying the first preliminary examination. And firstly, I would like to thank TRS government because 2022లో ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ కేసీఆర్ గారు 44 years maximum age ఇచ్చినందుకు నాకు వచ్చింది ఎలిజిబిలిటీ. వెన్ ఐ హ్యావ్ రిటర్న్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ I was 40 years, now I am 43. When I have written mains exam I was 42 plus. So I have college going children and maybe ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరికంటే I'm not so knowledgeable, but from past 2.5 years I have resigned my job and I have prepared for the mains exam and స్పోర్ట్స్ కోటా కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఫామ్ 1 ఉన్న వాళ్ళకే వచ్చింది, అంటే ఇంటర్నేషనల్ ఇండియా రిప్రజెంట్ చేసిన వాళ్ళకి. బట్ ఇన్ నోటిఫికేషన్ ఫామ్ 1లో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంది ఎలిజిబుల్, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ రాని వాళ్ళకి, క్వాలిఫైయింగ్ మార్క్స్ లేని వాళ్ళైతే ఫామ్ 2 వాళ్ళని కూడా తీసుకోవచ్చు, అంటే నేషనల్ ప్లేయర్స్ కూడా. So I see that Form 2 candidates are completely kept aside. I am also national volleyball player. And secondly, నాకు వచ్చింది apart from English, I'm really feeling ashamed to tell my marks in front of everyone. Maybe I have missed some instruction while presenting the paper, by writing beyond the space, in the given space. In spite of that, మొన్న చెప్పిన సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో రీవాల్యుయేషన్ ఆర్ రీ ఎగ్జామ్ ఉన్నారు. సో రీవాల్యుయేషన్కి స్కోప్ లేదన్నారు, బట్ ఐ హ్యావ్ పుట్ ఇమెన్స్ ఎఫర్ట్స్ ఫర్ లాస్ట్ 2.5 years అండ్ డెఫినెట్లీ మై పేపర్ ఇస్ వర్త్ ఎవాల్యుయేటింగ్. క్వాలిఫై అవుతామా లేదా అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ వాట్ ఐ హ్యావ్ రిటన్ ఐ నో యాజ్ మెచ్యూర్డ్ ఆస్పిరెంట్. సో ఇప్పుడు చూస్తే డెప్యూటీ కలెక్టర్స్ వాళ్ళ పిక్చర్ చూస్తే 25 to 30 ఏజ్ మధ్యలో ఉన్నారు. అసలు ఫైనల్ లిస్ట్లో కూడా 40+ వాళ్ళని అసలు సెలెక్ట్ చేయలేదు, బోత్ ఇన్ గ్రూప్ 1 గ్రూప్ 2. సో నేను రాసే కంటెంట్ వాళ్ళు రాసే కంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేబీ ఇఫ్ కోర్ట్ ఇస్ వన్స్ అగైన్ పర్మిటింగ్ రివాల్యుయేషన్, ఐ స్ట్రాంగ్లీ సే దట్ మై పేపర్ విల్ బి వర్త్ ఎవాల్యుయేటింగ్. అండ్ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ప్రకారం sir has given a very comprehensive judgment. Rachna ma'am, Surinder sir, Vijay sir, they have put immense efforts and saved our lives. In fact, Ashok sir, Gangadhar sir, they have put relentless efforts, especially for group 1 aspirants. Sir, at the cost of his health, ఎంతో మార్క్స్ శ్రమ పడినారు. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇన్ పర్సన్. అండ్ సో సెకండ్ టైం ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయినప్పుడు సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చింది మేడం. అప్పుడు కూడా బయోమెట్రిక్ పెట్టలేదు కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాను. డివిజనల్ బెంచ్ అప్పుడు ఏమన్నారంటే వీ విల్ నాట్ ఇంటర్వ్యూ ఇన్ సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్, కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రీ ఎగ్జామ్ పెట్టాలన్నారు. ఇప్పుడు కూడా సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి, నాట్ ద డివిజనల్ బెంచ్ జడ్జ్మెంట్. It is well known that the single bench judgment is not a single bench